నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పొట్ట చేత పట్టుకుని బ్రతుకు తెరువు కోసం కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అనుకోని పరిస్థితులతో తెలియని కారణాలతో మనం చూసుకుంటే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కువైట్లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. దయచేసి దీని జోలికి ఎవ్వరూ పోవద్దని చెప్పి మరీ కోరుకుంటూ తాజాగా కువైట్లోని అమగరా స్క్రాప్ యార్డ్ లో తన యొక్క రూమ్ లో ఉన్న ఒక ప్రవాస కార్మికుడు శవమై కనిపించిన ఘటనలో అధికారులు ఆత్మహత్యగా తెలిపారు. భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఆపరేషన్స్ రూమ్ కు ఈ యొక్క సంఘటన గురించి సమాచారం అందింది. దీంతో లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత 40 ఏళ్ల వయసులో ఉన్న ఒక ప్రవాసుడి మృతదేహాన్ని వాళ్ళు కనుగొన్నారు. అతడు తాడును ఉపయోగించి తన యొక్క రూమ్ లో పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి అధికారులు గుర్తించారు. మృతుడి సంఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు అతని యొక్క కుటుంబం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే సంభాషణ వివరాలు తెలియవని చెప్పేసి అధికారులు తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే అతను తన యొక్క కుటుంబం నుంచి అయితే ఫ్యామిలీ నుంచి అయితే ఫోన్ రావడం జరిగింది. ఫోన్ వచ్చిన కేవలం కొద్దిసేపటికి మాత్రమే తాను తాడు వేసుకుని పైకప్పుకు తన రూమ్ లోనే అతను చనిపోయాడని చెప్పేసి పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే యొక్క సంభాషణ అతను ఆ యొక్క కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడన్న వివరాలు తెలియదని చెప్పేసి, అలాగే యొక్క ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడన్న వివరాలు కూడా తెలియలేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే మన ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మీరైతే ఇండియాలో ఉంటారో, కుటుంబంగా ఉంటారో, మనకు ఏదైనా కష్టం వస్తే మన బంధువులు, మన యొక్క కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మనకు అండగా ఉంటారో. కువైట్ లో మనకు ఏదైనా జరిగితే కానీ మాకు ఎవ్వరూ అండగా అయితే కువైట్ లో ఉండరో. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోండి. కువైట్ లో ఉన్న వ్యక్తిని అదే పనిగా ప్రెజర్ పెట్టడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా కువైట్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.